కాసేపట్లో రాజ్భవన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ ను సీఎం కలవనున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రామ్నాథ్ కోవింద్ తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ రాజ్భవన్ నుంచి అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనున్నారు, ఆయనతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కాసేపటి క్రితం రాజ్భవన్కు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే రాజ్భవన్కు రానున్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఇద్దరు కలిసి లంచ్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ లంచ్ మీటింగ్లో హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి మాజీ రాష్ట్రపతి కోవింద్ని గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి అభినందనలు తెలుపుతారు. ఇక దాంతోపాటుగా ఈ నెల రోజుల పాలనకు సంబంధించి ఆయనకు ఈ జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ రాష్ట్ర పరిస్థితిని కానీ రామ్నాథ్ కోవింద్కు చెప్తారు. ఒక కర్టసీ కాల్గా ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎవరు వచ్చినా వాళ్ళను కలవడంలో రేవంత్ రెడ్డి ఎలాంటి భేషజాలకు పోకుండా మేము కలుస్తాము, మర్యాదను ఇస్తాము ప్రతి ఒక్కరికి అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కర్టసీ కాల్లో భాగంగానే ఈరోజు రామ్నాథ్ కోవింద్ని కలవనున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ నెల రోజుల పాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, దాంతోపాటు ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలని మర్యాదపూర్వకంగా ఆయనతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఎవరు ఆలోచనలు ఇచ్చినా వాటిని స్వీకరిస్తాము, ఎవరు తమ అనుభవాలను ఇచ్చినా ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నదని మొదటి నుంచి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో రామ్నాథ్ కోవింద్ నుంచి తన సలహాలు కానీ సూచనలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది ఒక మర్యాదపూర్వకంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిబేట్ అవుతుంది. తనకున్నటువంటి అనుభవాలను స్వీకరిస్తారు. రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ప్రజల్ని అట్రాక్ట్ చేసేటువంటి చర్యలు కానీ వీటన్నింటి విషయంలో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాలు వీరిద్దరూ భేటీ అవుతారు. మర్యాదపూర్వకంగా మొదటగా వీళ్ళు కలిసిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పరిస్థితుల మధ్య డిస్కషన్ ఉంటుంది. అయితే గవర్నర్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ కావాల్సి ఉండే, కానీ తనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల ప్రస్తుతం ఆమె పాండిచ్చేరిలో ఉన్నారు. ఉదయమే రావాల్సి ఉంది, కానీ ఆమె రావట్లేదు. సో వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీళ్ళిద్దరూ భేటీ అవుతారు. పలు అంశాలకు సంబంధించిన రాజకీయ చర్చలు వీళ్ళిద్దరి మధ్యలో కొనసాగే అవకాశం ఉంది. ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు, బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి రాజ్భవన్కు రానున్నారు. రాజ్భవన్కి ఒకవేళ గవర్నర్ ఉంటే పలు అంశాలకు సంబంధించిన చర్చ, అంటే రామ్నాథ్ కోవింద్తో భేటీ అయిన తర్వాత గవర్నర్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిదామని అనుకున్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్కి సంబంధించిన అంశాన్ని చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు. దాని ఆమోదం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దాన్ని త్వరితగతిన దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఒక అప్పీల్ చేసేవారు. కానీ గవర్నరు రాలేనటువంటి కారణంగా రామ్నాథ్ కోవింద్తోని మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడి సీఎం నేరుగా ఇక్కడ నుంచి ప్రగతి భవన్కి వెళ్ళి కొన్ని అంశాలపైన రివ్యూ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.